వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిలో జరుగుతున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. షరాబజార్లో వేంచేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కేంద్రంగా తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా 3వ రోజు మంగళవారం ఉదయం శ్రీ రుక్మిణి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు మార్చిరాజు వేణుగోపాల్, కిరణ్ కుమార్లచే భక్తి ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఉచిత సామూహిక సింధూర అర్చన కార్యక్రమం, ప్రవచన నిధి వధిపతి పద్మాకర్చే ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇక్కడ తాలూకా గ్రౌండ్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన తెనాలి ప్రజలందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నామండి. ఈ విశేషమైన కార్యక్రమాల్లో అంటే ఉదయం జరిగే కళ్యాణాలు, సాయంకాలం జరిగే సామూహిక పూజలు, పెద్దల చేత ప్రవచనాలు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి తెనాలి ఆడపడుచులే కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కానీ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి కళ్యాణ కార్యక్రమం తిలకించి పెద్దలు చెప్పే ప్రవచనాన్ని విని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఈరోజు సాయంకాలం అందరి చేత సామూహికంగా సింధూరార్చన ఉంటుందండి. ఈ కార్యక్రమంలో ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. కాబట్టి మన ప్రజలందరూ వచ్చి తిలకించి స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్నాము. తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాల్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, గోపూజ కార్యక్రమాలు, అలాగే శ్రీరామనామ మూలమంత్ర హోమం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామికి విశేష పంచామృత సభ నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం అలాగే విశేషంగా భక్తుల చేత సామూహిక సింధూరార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఖాన సాగముక్తంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో అనేక మంది వైఖాన సాగమ పండితులు ప్రత్యక్షంగా పాల్గొని ఈ యొక్క వైదిక క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలని కూడా భగవద్ రామానుదాసుడి యొక్క సహకారంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ గారు, ఈవో అవతి శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్ గారి ప్రోత్సాహంతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సర్వేలకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. పట్టణంలో జరుగుతున్న P4 మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలకు పురపాలక ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలతో మీ ముందుకు రాబోతుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లలో కానీ పంచాయతీలలో కానీ ఆ యొక్క పథకాల వాటికి అవసరమైన డేటా గురించి మున్సిపాలిటీలలో సర్వే జరుగుతోంది. అందులో ప్రధానమైనది P4 అనేటువంటి ఒక సర్వే, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, పీపుల్ పార్టిసిపేషన్ అనేటువంటి ఒక సర్వే జరుగుతుంది. 10% హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, 70% లో ఇన్కమ్ గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళకు ఏ విధంగా సహాయం అందించాలి, ఏ విధంగా వాళ్ళను ఆదుకోవాలనేటువంటి ఒక స్కీమ్ ఇది. దీనికి సంబంధించి టౌన్లో ఒక సర్వే జరుగుతుంది. సో మా యొక్క సచివాలయాల నుంచి సెక్రటరీస్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని అందించి సర్వేకు సహకరించవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని గమనించుకునేసి మరి కోరుతున్నాం. ఇది ఒక సర్వే. అదేవిధంగా చిల్డ్రన్ వితౌట్ ఆధార్
చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క సమాచారం కూడా సేకరిస్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ చిన్నపిల్లలు ఆధారు లేకుండా ఉంటే, ఆధార్ కార్డ్స్ లేకుండా ఉంటే వారి యొక్క సమాచారాన్ని కూడా సెక్రటరీస్ వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా కానీ ఇంట్లోనే ఉండి ఏదన్నా వర్క్ చేయాలి అనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఒక సర్వే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు ఎవరైనా కానీ ఇంట్లోనే ఉండి ఏదైనా వర్క్ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి సర్వే జరుగుతుంది. కాబట్టి ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న డిగ్రీ కళాశాలలో 10వ తేదీ సోమవారం సాధారణ మెగా క్యాంపస్ డ్రైవ్ ఫేజ్ 3 నిర్వహించడం జరిగింది. దీనిలో ఇన్ఫోసిస్, విప్రో, ఎల్ఎన్టీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో వంటి ప్రముఖ కంపెనీల ద్వారా 84 మంది మా విద్యార్థులు ఎంపిక కావడం మరియు దీనితో కలిపి మొత్తం 3 ఫేజ్లలో 95% విద్యార్థులు వివిధ కంపెనీలకు గరిష్టంగా 6 లక్షల నుండి కనిష్టంగా 3 లక్షల వరకు వేతనంతో ఉద్యోగాలు పొందారు. మొదటి మరియు రెండవ ఫేజ్లలో టీసీఎస్, టెక్ మహీంద్రా, కాన్సెంట్రిక్, హెటీరో, 24/7, సౌదర్న్ ల్యాండ్, కోజెంట్ వంటి కంపెనీల ద్వారా జరిగిన సెలక్షన్లో సుమారు 145 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ ఎం లాజర్బాబు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈ ఫేజులో మొత్తం విద్యార్థుల్లో 84 మంది విద్యార్థులు ఈ జాబ్కి ఎంపిక కావటం జరిగింది. దీనితో కలిపి మొత్తం 3 ఫేజెస్లో ఈ అకాడమిక్ ఇయర్లో మరి జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 ఫేజెస్లో మొత్తం కలిపి టోటల్గా 145 మంది 145 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. ఈ ఫేజ్ 3లో జరిగినటువంటి 84 మంది విద్యార్థులు అందరూ కలిసి 24-25 అకాడమిక్ ఇయర్లో మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా మొత్తము పర్సంటేజ్లో 95% ఉద్యోగ ఉపాధి పొందారని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైతే వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాక నాగార్జున యూనివర్సిటీలో విడుదల చేసినటువంటి ఫలితాల్లో ఈ విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ 94.6 పాస్ పర్సంటేజ్తో, సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమ్లో మరి 94%తో, ఫైనల్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమ్లో రికార్డు స్థాయిలో 99%తో మా విద్యార్థులు పాస్ అయ్యారని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎంఎన్సీ కంపెనీస్ ఇన్ఫోసిస్ వారు కానీ, విప్రో వారు కానీ, ఎంఆర్ఎఫ్, జిఎంఆర్, అపోలో ఇలాంటి ప్రముఖమైనటువంటి కంపెనీల వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ఓవరాల్గా 84 మెంబర్స్ని వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి మా కళాశాలలో ఇది 3వ ఫేజ్ ద్వారా కండక్ట్ చేయబడినటువంటి జాబ్ మేళా. మొత్తం 3 ఫేజెస్లో కూడా మాకున్నటువంటి ఫైనల్ ఇయర్ స్ట్రెంత్లో జాబ్ క్యాచ్ చేసిన వారు సుమారుగా 95%. కాబట్టి అకాడమిక్ ప్రోగ్రాంలో కూడా మరి గమనించినట్లయితే సిఓ గారు చెప్పిన విధంగా యూనివర్సిటీలోనే కాక మరి వివిధ ఉన్నటువంటి తెనాల్లోని అన్ని కాలేజీలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ముందుకెళ్తున్నాం. సో ఈ విధంగా ఒక ప్రతి తల్లిదండ్రులకు కూడా కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణతో కూడినటువంటి విధితో పాటు మరి చివరి సంవత్సరంలో అయిపోయిన తర్వాత మంచి ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపించడానికి 100% ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపించడానికి మా మేనేజ్మెంట్ అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా సో ట్రైనర్స్ని పెట్టేసి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా ఇవ్వడమే కాకుండా మరి కొన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ పెడుతూ ఈ రోజున మరి 95% ప్లేస్మెంట్స్ని సాధించామని చెప్తున్నాం. పట్టణంలోని ప్లాస్టిక్ వాడకం నియంత్రించేందుకు పురపాలక సంఘ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేజీ వేస్ట్ ప్లాస్టిక్ ను అందించి బదులుగా 1 కేజీ నిత్యావసర సరుకులు తీసుకువెళ్లవచ్చునని ఆఫర్ను ప్రకటించారు. ఒకసారి వాడి విసిరేసిన ప్లాస్టిక్ ని మరలా తిరిగి ఉపయోగించకూడదు అన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా 15వ తేదీ శనివారం పట్టణ శివాజీ చౌక్ మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 1 కేజీ వేస్ట్ ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి
1 కేజీ నిత్యావసర సరుకులను అందించనున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. అదేవిధంగా విద్యా సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ 100 కేజీల వేస్ట్ ప్లాస్టిక్ను అందించినట్లయితే 5,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు ఆయన చెప్పారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలకు ప్రజలు వారి వంతు సామాజిక బాధ్యత వహించాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే అంటే ఒక్కసారి వాడి విసిరేసేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని వాడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే మేము ఒక యాక్టివిటీ చేయబోతున్నాం. సో మున్సిపాలిటీ ప్రాంతంలో శివాజీ సర్కిల్లో 2 సెంటర్స్లో ఆ రోజు 2 కార్యక్రమాలు చేయాలనుకుంటాం. అదేంటంటే ఎవరైనా కానీ వేస్ట్ సింగిల్ ప్లాస్టిక్ ఈయన ఉంటే కనుక 1 కేజీ తెచ్చి ఇక్కడ ఈయన మాకు ఈయన అందిస్తే కనుక అలాంటి వారందరికీ 1 కేజీకి 1 కేజీ షేమియా కానీ, షుగర్ కానీ, మిల్క్ కానీ, అలాగే వెజిటబుల్స్ కానీ ఇచ్చేటువంటి ఒక స్కీమ్ పెట్టాము. సో ప్రజలందరూ కూడా గమనించి మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ అని ఎక్కడైనా కానీ మీరు కేజీ వేస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రూపంలో అది ఏ రూపంలో ఉన్నా కూడా అందిస్తే కనుక మీకు 1 కేజీకి 1 కేజీ ఉల్లిగడ్డలు కానీ, టమోటాలు కానీ, షుగర్ కానీ, షేమియా కానీ, ఎగ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మాకు ఆ రోజు అందించేటువంటి ఆ ఏర్పాటు అయితే కనుక మనకు రాబోయేటువంటి లాభం ఏంటంటే మన ప్రాంతంలో ప్లాస్టిక్ అనేది స్లోగా రెడ్యూస్ అవుతుంది. శనివారం నాడు, రేపు వచ్చేటువంటి శనివారం నాడు 8 o'clock ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నందు అండ్ శివాజీ సర్కిల్లో 2 సెంటర్స్లో ఈ యొక్క ఏర్పాట్లు చేయబోతున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ హయ్యర్పేటలోని ఎలిమెంటరీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయవద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన స్థానికులు. పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.